హాయ్ ఫ్రెండ్స్, నేను చిరంజీవిని. ఈరోజు మన హిందూ పేపర్లో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ న్యూస్ ఐటమ్స్ వచ్చేసి సునామీ వార్నింగ్ సెంటర్ ఎట్ ఇన్కాయిస్ ఇన్ హైదరాబాద్ డిటెక్టెడ్ 700 earthquakes టిల్ డేట్ అనేసి ఒక న్యూస్ ఐటమ్ ఉంది. మనకు ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ అనేది మనకు హైదరాబాద్లో ఇన్కాయిస్లో ఉంటుంది. ఇన్కాయిస్ అనేది ఒక అటానమస్ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉంటుంది. ఈ ఇన్కాయిస్ దగ్గర ఈ ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ని 2007లో ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ టైము. అది మనకు 2004లో డిసెంబర్ 26న ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి డెడ్లీ సునామీ అటాక్ చేయడం వల్ల మనకు ఆ సునామీ వచ్చేదాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేయకపోవడం వల్ల ఈస్ట్ కోస్ట్లో డివాస్టేషన్ ఎక్కువ జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈ సునామీ ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ని 2007లో ఎస్టాబ్లిష్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద. సో అప్పటి నుంచి రెగ్యులర్గా మనకు ఏదైతే ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఏదైతే ఉందో 716 అర్త్క్వేక్స్ని టిల్ డేట్ని ప్రిడిక్ట్ చేసింది. అందులో దగ్గరగా మనకు వచ్చేసి అందులో మనకు 716 అర్త్క్వేక్స్లో దగ్గరగా మనకు 103 అర్త్క్వేక్స్ వచ్చేసి మనకు ఇండియన్ ఓషన్లో ఉన్నాయి. రిమైనింగ్ 613 అదర్ ఓషన్స్లో డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఏదైతే ఇండియన్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఏదైతే ఉందో, సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏదైతే సెంటర్ ఏదైతే ఉందో, ఇది ఇండియా కోస్ట్లో అరైజ్ అయిన సునామీ లేదా అర్త్క్వేక్లనే కాకుండా వేరే ఓషన్స్ వేరే రీజియన్స్లో వేరే రీజియన్స్లో కూడా మనకు ఎర్లీ వార్నింగ్ సునామీ రిలేటెడ్ ఎర్లీ వార్నింగ్స్ని ప్రిడిక్ట్ చేయబోతుంది. సో ఇది ప్రధానంగా మనకు ఇండియన్ ఓషన్ నుంచి దగ్గరగా 103 అండ్ రిమైనింగ్ ఓషన్స్ నుంచి దగ్గరగా 613 సునామీస్ని ఇప్పటికీ అయితే డిటెక్ట్ చేయడం జరిగింది. సో ప్రధానంగా మనకు ఇండియాకు వచ్చేసి మనకు సునామీ థ్రెట్స్ ప్రధానంగా 2 సెంటర్స్ నుంచి ఉంటుంది. రీసెంట్గా హోమ్ మినిస్ట్రీ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసింది డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని మీద. సో ఆ మీటింగ్లో మనకు ప్రధానంగా తెలిసే 2 సోర్సెస్ ఆఫ్ సునామీ సెంటర్స్ మనకు 2 సోర్సెస్ నుంచి ఇండియన్ కోస్ట్కి సునామీ హిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఒకటి వెస్ట్ కోస్ట్కి. అది వెస్ట్ కోస్ట్కి ఎక్కడంటే మాక్రన్ సబ్డక్షన్ జోన్ అనేది ఒకటి ఉంటుంది. అది మనకు జనరల్గా సదరన్ పాకిస్తాన్, తర్వాత ఇరాన్, సదరన్ జోన్ ఆఫ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇరాన్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి హిట్ అయిన అక్కడ నుంచి ఆరిజిన్ అయిన సునామీస్ జనరల్గా 3 to 4 అవర్స్లో 2 to 3 అవర్స్లో మనకు ఈ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా లైక్ గుజరాత్ కోస్ట్ హిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సెకండ్ పొటెంట్ జోన్ వచ్చేసి మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వచ్చాయి. ఇండియాలో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ అక్కడ ఆరిజిన్ అయ్యే సునామీస్ ఏవైతే ఉన్నాయో 30 to 40 మినిట్స్లో ఇండియన్ ఓషన్లో ట్రావెల్ అయ్యి మనకు ఇండియన్ కోస్ట్ని హిట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రధానంగా ఏదైతే ఇన్కాయిస్ ఇది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ టెక్నాలజీ, తర్వాత అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ని వాడి ఈ సునామీ ఎర్లీ వార్నింగ్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకు మేజర్లీ బెనిఫిషరీస్ వచ్చేసి కోస్టల్ కమ్యూనిటీస్ ప్రధానంగా. ఎందుకంటే వాళ్ళు లో లయింగ్ ఏరియాస్లో ఉంటారు, చాలా డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి. సో సునామీ కానివ్వండి, లేకపోతే స్ట్రాంగ్ సర్జెస్ కానివ్వండి, లేకపోతే సీ లెవెల్ రైజ్ కానీ వీటి వల్ల ఈ కోస్టల్ కమ్యూనిటీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ వల్ల ఈ ఎర్లీ వార్నింగ్స్ ప్రిడిక్షన్స్ వల్ల ఈ కమ్యూనిటీస్ ఈ థ్రెట్స్ అన్నిటి నుంచి కూడా రెస్క్యూ ముందుగానే సేఫర్ ప్లేసెస్కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. సో జనరల్గా మనకు ఈ ఇండియన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మనకు జనరల్గా 3 అలర్ట్స్ ఇస్తుంది: రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ అండ్ గ్రీన్ అలర్ట్స్. ఈ అలర్ట్స్కి సంబంధించిన మొడాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది జనరల్గా మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు దీనికి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి. సో ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెట్ చేసిన ప్రోటోకాల్ ప్రకారమే ఈ ఎర్లీ వార్నింగ్స్ అనేది ఈ డిఫరెంట్ రెడ్, గ్రీన్ యాజ్ వెల్ యాజ్ ఆరెంజ్ వార్నింగ్స్ని మనకు ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ మనకు జనరల్గా ఇస్తూ ఉంటుంది. ఇంటెన్సిటీని బేస్ చేసుకొని రెడ్, తర్వాత ఆరెంజ్, తర్వాత గ్రీన్ అలర్ట్స్ని ఇస్తూ ఉంటుంది. సో దీనికి ప్రధానంగా మనకు ఏదైతే అలర్ట్స్ ఉన్నాయో ఫ్యాక్స్ ద్వారా కానీ, మెయిల్ రూపంలో, తర్వాత వెబ్ కానీ, వెబ్సైట్ల ద్వారా కానీ, లేకపోతే శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా ప్రధానంగా ఇస్తూ ఉంటుంది. సో ఇప్పటికైతే ఈ ఎర్లీ వార్నింగ్ ప్రిడిక్షన్స్ వల్ల దగ్గరగా 9 lakh ఫిషర్మెన్స్ బోత్ కోస్ట్ ఈస్ట్ యాజ్ వెల్ యాజ్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా నుంచి బెనిఫిట్ అవుతూ ఉన్నారు ఈ ఎర్లీ వార్నింగ్స్ వల్ల. జనరల్గా వాళ్ళు ఫిషర్మెన్స్ ఎప్పుడైతే ఇంటీరియర్ ఏరియాలకు ఓషన్ ఇంటీరియర్కి వెళ్ళి ఫిషింగ్కి వెళ్తారో, ఈ వార్నింగ్స్ ముందుగా ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ ఇంటీరియర్ పార్ట్
షాక్ నుంచి, ఆ సునామీ వేవ్స్ నుంచి తప్పించుకొని ముందుగా బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇది మనకి ఏదైతే అర్లీ వార్నింగ్ ఇండియన్ సునామీ అర్లీ వార్నింగ్ సెంటర్ ఏదైతే ఉందో, ప్రాబబుల్ ఫిషింగ్ సైట్స్ ఎక్కడ బెటర్గా ఉన్నాయి అనేది కూడా మనకు ఫిషింగ్ కమ్యూనిటీకి అడ్వైజ్ ఇచ్చేసి వాళ్ళకు బెటర్గా ఒక ఫిషింగ్ యాక్టివిటీ ముందుకు తీసుకెళ్లేదానికి కూడా ఈ మనకు ఇండియన్ అర్లీ వార్నింగ్ సునామీ సెంటర్ హెల్ప్ అవుతూ ఉంది. సో ఇది సమ్ ఆఫ్ ద ఇది మనకు జనరల్గా ఇన్కాయిస్లో సబ్ పార్ట్గా ఉన్నటువంటి మనకు ఇండియన్ సునామీ అర్లీ వార్నింగ్ సెంటర్ యొక్క సిగ్నిఫికెన్స్. ఓకే, మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిగార్డింగ్ రీసెంట్లీ కంక్లూడెడ్ G7 మీటింగ్ అండి. ఇది రీసెంట్గా మనకు G7 మీటింగ్ వచ్చేసి మనకు ఇటలీలో కంక్లూడ్ అయింది. G7 మెంబర్స్ జనరల్గా మనకు USA, కెనడా, UK, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అండ్ జపాన్ ఉంటుంది. సో ఇందులో మేజర్ కంట్రీస్గా ఉన్నటువంటి ఇండియా కానీ లేకపోతే మనకు చైనా కానివ్వండి మెంబర్స్గా లేవు. అర్లియర్ మనకు బిఫోర్ 2014 వరకు రష్యా వాజ్ పార్ట్ ఆఫ్ G7, అంటే అప్పుడు G8గా ఉండింది ఇది. సో ఎప్పుడైతే రష్యా 2014లో మనకు క్రీమియాని ఎనెక్స్ చేసిందో పార్ట్ ఆఫ్ యుక్రెయిన్ నుంచి, అప్పటి నుంచి మనకు రష్యాని G7 నుంచి G8 నుంచి తీసేసి G8 బికేమ్ G7 అయిపోయింది. సో అప్పటి నుంచి ఫర్దర్గా రష్యాని G7 మీటింగ్కి ఎప్పటికీ ఇన్వైట్ చేయలేదు. సో ఇది G7గానే కంటిన్యూ అవుతుంది. ఈ G7 కంటే ముందు అంటే 2014 కంటే ముందు మనకు G7 కాస్త G8గా ఉండేది. సో రష్యా ఎప్పుడైతే 2014లో క్రీమియాని ఎనాక్స్ చేసిందో అప్పటి నుంచి రష్యా దీంట్లో పాటుగా చేయట్లేదు. ఆ తర్వాత ఎప్పటికీ రష్యా యుక్రెయిన్ మధ్య టెన్స్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అలానే కంటిన్యూ అవుతూ ఉంది. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే క్రీమియా ఎనాక్ట్ చేసిన తర్వాత రీసెంట్గా ఇప్పుడు యుక్రెయిన్ మీద యుద్ధం చేసే పరిస్థితి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఏదైతే రీసెంట్లీ కంక్లూడెడ్ మనకు G7 సమ్మిట్ ఉందో, వన్ ఆఫ్ ద సేలియంట్ అవుట్కమ్ వచ్చేసి ఇక్కడ నుంచి మిలిటరీ తర్వాత బడ్జెట్ తర్వాత హ్యుమానిటేరియన్ అండ్ రీకన్స్ట్రక్షన్ సపోర్ట్ యుక్రెయిన్ ఇవ్వాలి అనేది G7 కంట్రీస్ ఒక నిర్ణయంగా తీసుకున్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, రష్యాని బయటికి G7 నుంచి G8 నుంచి పంపించిన తర్వాత రష్యా ఎప్పుడైతే క్రీమియాని ఎనాక్ట్ చేసిందనే ఒక రీజన్తో బయటికి పంపించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు రష్యాకి యుక్రెయిన్కి మధ్య ఆల్మోస్ట్ టెన్స్ వాతావరణం ఉన్న రీసెంట్లీ కంక్లూడెడ్ G7 మీటింగ్లో కూడా యుక్రెయిన్కి కావాల్సిన హ్యుమానిటేరియన్ సపోర్ట్, బడ్జెటరీ సపోర్ట్, మిలిటరీ సపోర్ట్ అన్నీ ఇచ్చేదానికి G7 గ్రూప్ అగ్రీ అయింది. ఇది కాకుండా ఫర్దర్గా మనకు ఇంకొక రీకమిట్మెంట్ దేనికి ఇచ్చిందంటే 8 ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ ఏవైతే అక్రాస్ గ్లోబ్ ఉన్నాయో వాటన్నిటిని ముందుకు ఫర్దర్గా తీసుకెళ్ళాలి. అందులో ప్రధానంగా ఇండియా, మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ అనేసి రీసెంట్లీ ఇది చాలా హైలైట్ అవుతూ ఉంది. ఈ కారిడార్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని ఒక దాంట్లో ముందుకు వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇది ఏదైతే రీసెంట్లీ ఇటలీలో జరిగిన G7 మీటింగ్ ఏదైతే ఉందో, వెస్ట్ వర్సెస్ రెస్ట్ అనే ఒక నెరేటివ్తో ముందుకు వచ్చారు. ఇందులో ప్రధానంగా గ్లోబల్ సౌత్ కంట్రీస్ అయినటువంటి బ్రిక్స్ కంట్రీస్, అందులో ప్రధానంగా బ్రెజిల్, ఇండియా, యుఏఈ పార్ట్ ఆఫ్ బ్రిక్స్ కాకపోయినా కానీ గ్లోబల్ సౌత్లో పార్ట్గా యుఏఈని కూడా ఇన్వైట్ చేశారు. ఎందుకంటే ఈ కంట్రీస్ని రీచ్ అవుట్ అవ్వాలని. అట్ ద సేమ్ టైం ఆఫ్రికన్ కంట్రీస్ ఒక దగ్గరగా 7 కంట్రీస్ నుంచి ఆ కంట్రీ ఎనర్జీ ఇష్యూస్ని డిస్కస్ చేసేదానికి ఆఫ్రికన్ కంట్రీస్ని కూడా రోపిన్ చేశారు. సో ఇది జనరల్గా G7 అనేది వరల్డ్లో ఉన్నటువంటి 7 మోస్ట్ డెవలప్డ్ డెమోక్రసీస్. ఇవి అన్ని డెవలప్డ్ కంట్రీసే అండ్ అన్ని కంట్రీస్ కూడా డెమోక్రటిక్ కంట్రీసే ఉన్నాయి. ఇందులో నాన్ డెమోక్రటిక్ కంట్రీ అనేది ఒకటి కూడా లేదు. సో ఇది జనరల్గా ఇయర్లీ వన్స్ ఈ మెంబర్ కంట్రీస్లో ఏదో కంట్రీలో మీట్ అవుతా ఉంది. అందులో ఇండియా మెంబర్ కానప్పటికీ ఇండియాకి ఉన్న స్పెషల్ ఇంపార్టెన్స్ని బేస్ చేసుకొని ఇండియాతో ఈ G7 కంట్రీస్కి ఉన్న ట్రేడ్, బయలాటరల్ రిలేషన్స్ని బేస్ చేసుకొని, ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని ఇండియాని స్పెషల్ ఇన్వైటీగా G7 మీటింగ్కి కాల్ఫర్ చేస్తూ ఉంటారు. రీసెంట్లీ మన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిన వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫారిన్ ట్రిప్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మన G7 మీటింగ్, ఇటలీలో జరిగినటువంటి మీటింగ్. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైమ్ ఫర్ సెన్సస్ వాట్ మే అనేసి ఒక టాపిక్ ఉందండి. సో మనకు జనరల్గా గవర్నమెంట్ వచ్చేసి 1948 సెన్సస్ యాక్ట్ ఆఫ్ ఇండియా 1948 కింద జనరల్గా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనకు 10 ఇయర్స్కి ఒకసారి సెన్సస్ యాక్టివిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ హోమ్ మినిస్ట్రీ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంది. సో కానీ మనకు ఫస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా వచ్చేసి బ్రిటిష్ ఇండియా టైంలో జరిగింది, 1881లో జరిగింది. తర్వాత మనకు ఫస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951లో జరుగుతుంది. అక్కడ నుంచి రెగ్యులర్గా జరుగుతూ ఉంది. బట్ సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారము
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ జరిపి డేటా రిలీజ్ చేయాలనేసి మాత్రం అకార్డింగ్ టు దిస్ యాక్ట్ 1948 సెన్సస్ యాక్ట్ సెన్సస్ యాక్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీని ప్రకారం రెగ్యులర్గా 10 ఇయర్స్కి ఒకసారి మనకు సెన్సస్ కండక్ట్ చేసి డేటా రిలీజ్ చేయాలనే బౌండింగ్ ఆబ్లిగేషన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద లేదు. సో మనకు రీసెంట్గా మనకు 2021లో జరగాల్సిన సెన్సస్ ఏదైతే ఉందో 10 ఇయర్స్ అంటే 2011లో లాస్ట్ సెన్సస్ ఇండియాలో జరిగింది. అక్కడ నుంచి 2021లో జరగాల్సిన సెన్సస్ బికాస్ ఆఫ్ COVID-19 అప్పుడు కోవిడ్ వచ్చేయడం వల్ల ఈ సెన్సస్ని పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే అప్పుడు మనకు సోషల్ డిస్టెన్సింగ్ ఉంది, తర్వాత కోవిడ్ స్ప్రెడ్ చాలా ఇంటెన్స్గా ఉందనే ఒక రీజన్తో హోమ్ మినిస్ట్రీ పర్టికులర్ యాక్టివిటీ 2021లో జరగాల్సిన మనకు సెన్సస్ యాక్టివిటీని పోస్ట్పోన్ చేశారు. బట్ రీసెంట్గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 2024 జనరల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేస్తామని ఒకటి చెప్పారనమాట. చూడాలి, జనరల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. 2021లో జరగాల్సిన సెన్సస్ కోవిడ్ రీజన్స్ వల్ల పోస్ట్పోన్ చేశారు. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024 జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత సెన్సస్తో రాబోతుందని చెప్పింది. చూడాలి, ఇప్పుడు 2024 ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. సెన్సస్ యాక్టివిటీ ఎప్పటి నుంచి మళ్ళీ హోమ్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది అనేసి. సో మనకు జనరల్గా అప్పుడు ఈ సెన్సస్ గురించి ఇప్పుడు ఎందుకు మనకు ఇంత ఈ ఆర్టికల్ వచ్చేదానికి ఉద్దేశం ఏంటంటే, మనకు 2026 తర్వాత దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ సీలింగ్ ఉంది. మనకు 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకు ఏం చెప్తుందంటే 1971 తర్వాత 1973లో మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. అది 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 తర్వాత జరగబోయే ఫస్ట్ సెన్సస్ ఫస్ట్ డిలిమిటేషన్ ఎప్పుడు జరగాలి అనే దాని మీద 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఒక సీలింగ్ తీసుకొచ్చింది. 2026 తర్వాత జరగబోయే ఫస్ట్ సెన్సస్ని బేస్ చేసుకొని మనకు డిలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ బోత్ పార్లమెంట్ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ తర్వాత స్టేట్ లెవెల్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ డిలిమిటేషన్ చేయాలి. అది కూడా 2026 తర్వాత జరగబోయే ఫస్ట్ డికేడల్ సెన్సస్ని బేస్ చేసుకొని చేయాలనేసి కాన్స్టిట్యూషనల్ సీలింగ్ ఉంది దీని మీద. సో ఇప్పుడు మనకు 2024 ఎలక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 2026 రాబోతుంది. 26 తర్వాత జరగబోయే ఫస్ట్ సెన్సస్ అంటే మనకు జనరల్గా 21లో జరగాల్సిన సెన్సస్ 24 అయిపోయినో పోస్ట్ పోన్ ఇప్పుడు 24లో చేస్తామంటున్నారు. ఇది ఎప్పటికీ సెన్సస్ డేటా రిలీజ్ చేస్తారో తెలియదు. ఇన్ కేస్ 24లో రిలీజ్ చేస్తే ఏదైతే 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 26 తర్వాత వచ్చే ఫస్ట్ సెన్సస్ అయితే 24లో జరిగితే మళ్ళీ అప్లికబుల్ కాదు. అప్పుడు మనకు 2034లో జరగబోయే సెన్సస్ని బేస్ చేసుకొని డిలిమిటేషన్ చేస్తారా లేదా, లేకపోతే ఇదే సెన్సస్ని ఒక 2 years ప్రొలాంగ్ చేసి 2026లో సెన్సస్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి ఈ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి అనుగుణంగా డిలిమిటేషన్ చేసేదానికి 2026లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ డిలిమిటేషన్ మనకు సెన్సస్ యాక్టివిటీస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారా లేదా చూడాలి. జనరల్గా మనకు ఎవ్రీ పీరియాడికల్గా రాష్ట్రంలో పార్లమెంట్ లేదా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో పెరుగుతున్న జనాభాకి ప్రాపర్గా రిప్రజెంటేషన్ ఉండాలనే ఒక ఉద్దేశంతో జనరల్గా ఒక 10 yearsకి ఒకసారి డిలిమిటేషన్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిలిమిటేషన్ యాక్టివిటీకి ముందుకు తీసుకెళ్లాలని ఒక రూల్ ఉంది. కానీ ఎవ్రీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అయితే లేదు. ఎందుకంటే మనకు 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల 1971 నుంచి టిల్ డేట్ వరకు పార్లమెంట్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ డిలిమిటేషన్ జరగలేదు. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకొకటి మనకు రీసెంట్గా 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసింది. ఉమెన్కి లోక్సభ యాజ్ వెల్ స్టేట్ అసెంబ్లీకి పోటీ చేసే మహిళలకి 1/3 రిజర్వేషన్ ఇవ్వాలి, 33% రిజర్వేషన్ ఇవ్వాలని ఒక ప్రొవిజన్ ఉంది. అది కూడా మళ్ళీ ఈ ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే ఖచ్చితంగా మనకు ఇది 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకు 2026 తర్వాత వచ్చే ఫస్ట్ సెన్సస్ ప్రకారమే ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్లో రావాలని ఒక క్లాజ్ సెక్షన్ 5 ఆఫ్ ది 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసుకుంటా ఇప్పుడు డిలిమిటేషన్ కమిషన్ 2026 తర్వాత కాన్స్టిట్యూట్ చేయాలంటే ఖచ్చితంగా అది 2026 తర్వాత జరగబోయే సెన్సస్ అయి ఉండాలి. 2024లో ఇన్కేస్ సెన్సస్ కానీ కంప్లీట్ చేయగలిగితే మళ్ళీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 84 ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మార్చి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఆ ప్రొవిజన్ మళ్ళీ 2024లో జరిగే సెన్సస్ కానీ జరిగితే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని మళ్ళీ కొత్త కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి 24లో జరిగే సెన్సస్ని బేస్ చేసుకుని డిలిమిటేషన్ యాక్టివిటీస్కి ముందుకు తీసుకెళ్లాలని ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. అపార్ట్ ఫ్రమ్ డిలిమిటేషన్ ఒకటే డిలిమిటేషన్
సెన్సస్ వల్ల డీలిమిటేషన్ ఒకటే కాకుండా మనకు జనరల్గా వెల్ఫేర్ స్కీమ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలా, పూర్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఏ సెక్టార్లో ఎంతమంది పీపుల్ ఉన్నారు, తర్వాత ఎవరికి ఏ నీడ్స్ ఉన్నాయి అనేది కూడా జనరల్గా మనకు సెన్సస్ నుంచి వచ్చిన డేటాను బేస్ చేసుకొని మనకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మెన్షన్ చేసే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, పూర్ పీపుల్కి తక్కువ ప్రైస్లో మనకు ఫుడ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి టూ మెనీ స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ పూర్ పీపుల్కి, మార్జినలైజ్డ్ సెక్షన్స్కి ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్. ఇవన్నీ ప్రాపర్గా నీడీ పీపుల్కి రీచ్ అవ్వాలంటే సెన్సస్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే మనకు ఆల్మోస్ట్ 3 years లేట్ అయింది. 21లో రావాల్సింది సెన్సస్, ఇప్పటికీ సెన్సస్ రాలేదు. చూద్దాం మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 24లో జనరల్ ఎలక్షన్ తర్వాత సెన్సస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తామన్నారు. చేస్తే అపార్ట్ ఫ్రమ్ డీలిమిటేషన్, తర్వాత ఉమెన్ రిజర్వేషన్ ఇన్ లోక్సభ యాజ్ వెల్ as స్టేట్ అసెంబ్లీస్తో కాకుండా ఏదైతే వెల్ఫేర్ ఏదైతే ఉందో, మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం ఏదైతే వెల్ఫేర్ స్టేట్గా ఇండియా ఉంటుందో ఆ వెల్ఫేర్ ప్రాపర్గా తీసుకెళ్లాలనే కాడ డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్లీ సెన్సస్ డేటా చాలా ఇంపార్టెంట్. సో ఈ త్వరితగతిని యాక్టివిటీ పూర్తి చేస్తే మాత్రం ఖచ్చితంగా నీడీ పీపుల్కి గవర్నమెంట్ నుంచి వచ్చే వెల్ఫేర్ బెనిఫిట్స్ ఏవైతే ప్రాపర్గా అందేదానికి ఆస్కారం ఉంటుంది. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి న్యూక్లియర్ వార్ హెడ్స్ గురించి అండి. ఇండియా చైనా హ్యాస్ 500 న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేసి మనకు సిప్రీ చెప్తుంది. సిప్రీ అనేది మనకు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది స్వీడన్లో ఉంటుంది. సో ఇది జనరల్గా మనకు ఇది ఒక ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్ అండి. జనరల్గా దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే న్యూక్లియర్ ఆర్మ్స్ తర్వాత కాన్ఫ్లిక్ట్ తర్వాత ఎక్కడెక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువ ఉన్నాయో వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా వీటిని ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ని తర్వాత కాన్ఫ్లిక్ట్ని కంట్రోల్ చేసేదానికి ప్రధానంగా రీసెర్చ్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. దీన్ని 1961లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో మనకు ప్రధానంగా ఇప్పుడు చైనా దగ్గర ఇండియా దగ్గర ఉన్న 172 కంటే కూడా 3 times ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 500 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయనేసి న్యూస్ యొక్క ప్రధాన ఉద్దేశం. మనకు మా ఇండియా స్లైట్లీ పాకిస్తాన్ కంటే ఒక 2 న్యూక్లియర్ ఆర్సనల్స్ ఇండియా దగ్గర ఎక్కువ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి, ఇండియా దగ్గర 172 ఉన్నాయి, చైనా దగ్గర వచ్చేసి 500 ఉన్నాయి. సో చైనా దగ్గర 500 న్యూక్లియర్ ఆర్సనల్స్ మనకు ఉండటం వల్ల ఇండియాకి ఇమ్మీడియట్ నైబర్గా, తర్వాత మనకు బోర్డర్ ఇష్యూస్ ఇండియా చైనా మధ్య బోర్డర్ ఇష్యూస్ వెరీ ఆఫెన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో మనకున్న మేజర్ ఎనిమీ కంట్రీస్గా చూసుకుంటే బోర్డర్ కంట్రీస్లో ఒక్కొక్క పాకిస్తాన్తో ఆల్వేస్ మనకు టెర్రరిజం రిలేటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. చైనాతో చూసుకుంటే బోర్డర్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ 2 కంట్రీస్ ఒక పక్క పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ ఆర్సనల్స్ ఉన్నాయి, మనకు చైనా దగ్గర ఏమో 500 న్యూక్లియర్ ఆర్సనల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో మన దగ్గర ఇండియా దగ్గర 172 న్యూక్లియర్ ఆర్సనల్స్ ఉన్నాయి. ఇండియాకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే టెర్రరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో లేక ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ జరిగితే ప్రధానంగా చైనా తర్వాత మనకు పాకిస్తాన్ చూసుకుంటే 2 కంట్రీస్ కూడా న్యూక్లియర్ పవర్ కంట్రీస్ ఉన్నాయి. సో ఈ కంటెక్స్ట్లో మనకు చైనా దగ్గర ఇండియా కంటే ఆల్మోస్ట్ 3 times ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయనేసి చెప్తా మనకు సిప్రీ చెప్తా ఉందండి. బట్ ఈ సిప్రీ ఇంకోటి కూడా ఏం చెప్తుంది అంటే మనకు ఇండియా జనరల్గా తనకు న్యూక్లియర్ అండర్ సీ సబ్మెరైన్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో రీసెంట్గా అది పెంచుకుంటూ ఉంటుంది అనేసి ఒకటి చెప్తుంది. అండర్ సీ న్యూక్లియర్ సబ్మెరైన్ యొక్క స్ట్రెంగ్త్స్ని. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గ్లోబల్లీ చూసుకుంటే న్యూక్లియర్ ఆర్సనల్స్ ఎక్కువ ఉన్న కంట్రీస్ చూసుకుంటే జనరల్గా మనకు రష్యా 5500 న్యూక్లియర్ ఆర్సనల్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు యుఎస్ఏ ఉంటుంది, 5044 న్యూక్లియర్ ఆర్సనల్స్ ఉన్నాయి. తర్వాత మనకు టర్కీ ఉంటుంది, జర్మనీ ఉంటుంది, బెల్జియం ఉంటుంది, ఇటలీ ఉంది, తర్వాత నెదర్లాండ్స్. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ రష్యా, యుఎస్ఏ తర్వాత ఎక్కువ మొత్తంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న న్యూక్లియర్ ఆర్సనల్స్ ఉన్న కంట్రీస్గా ఈ కంట్రీస్ని చూడొచ్చు. ఏ కంట్రీ అన్నా న్యూక్లియర్ ఆర్సనల్స్ని ఎందుకు ఒక స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ స్ట్రాటజిక్ టాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ న్యూక్లియర్ ఆర్సనల్స్ని డెవలప్ చేసుకొని ఫ్యూచర్ తన కంట్రీ యొక్క ప్రొటెక్షన్ కోసం వాడాలనే ఒక ఉద్దేశం తెలుస్తుంది. కానీ ఎప్పుడైనా ఒక కంట్రీస్ మధ్య ఇది మనము ఈ న్యూక్లియర్ వార్కి లీడ్ తీస్తే మాత్రం ఈ కంట్రీస్ పర్టికులర్ యుఎస్ఏ, రష్యా మధ్య ఏ మాత్రం రిలేషన్స్ హార్డెన్ అయిపోయి వార్ సిచ్యువేషన్ లీడ్ చేస్తే ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ అనేవి చాలా పెద్ద మొత్తంలో వరల్డ్ మొత్తాన్ని డిస్ట్రక్ట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. మనం చూసాము అర్లియర్ మనకు 1940s
ఎలా జపాన్ని ఆల్మోస్ట్ హిరోషిమా నాగసాకిలో ఆటం బాంబింగ్ న్యూక్లియర్ బాంబింగ్ ఆటం బాంబ్స్ జరిపి ఎలాంటి డిస్ట్రక్షన్ లీడ్ చేసిందో, కానీ ఈ ఫ్యూచర్లో న్యూక్లియర్ ఆర్మ్స్ వల్ల యుద్ధాలు కానీ జరిగితే కానీ వార్స్ కానీ జరిగితే ఖచ్చితంగా చాలా పెద్ద మొత్తంలో గ్లోబల్ పీస్ ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకని చైనా దగ్గర ఈ ఎక్కువ మొత్తంలో న్యూక్లియర్ ఆర్మ్స్ ఉంటాము డెఫినెట్గా ఇండియాకి కొంచెం కన్సర్న్గానే ఉంటుంది. ఎందుకంటే మనకు చైనాకు ఆల్మోస్ట్ బోర్డర్ ఇష్యూస్, బోర్డర్ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూస్గానే ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇండియాని కొంచెం కన్సర్న్గా ఫీల్ అయ్యే అంశమే ఇది. ఓకే, మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అండి. ఇప్పుడు మనకు ఇండియాలో చూసుకుంటే బైకామరల్ లెజిస్లేషన్స్ పార్లమెంట్ నేషనల్ లెవెల్లో మనకు బైకామరల్ లెజిస్లేషన్ అంటే 2 లెజిస్లేటివ్ బాడీస్ ఉంటాయి, ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ. సో బైకామరల్ లెజిస్లేటర్స్ అంటారు వీటిని. పార్లమెంట్ తర్వాత పార్లమెంట్లో లోక్సభ తర్వాత రాజ్యసభ ఉంటాయి. మనకు స్టేట్కి వచ్చేసరికి ఒకటే బాడీ ఉంటుంది. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో అసెంబ్లీ ఒకటే ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీతో పాటు శాసనమండలి మెయిన్ కౌన్సిల్ ఉంటుంది. సో అలా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్న స్టేట్స్ ఏంటి అని మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకు ఉత్తరప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తర్వాత బీహార్ ఉంది. సో ఈ రాష్ట్రాల్లో మాత్రమే మనకు లెజిస్లేటివ్ అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేవి ఉన్నవి. మనకు యూనియన్లో యూనియన్ గవర్నమెంట్లో ఉన్నట్టు పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఉన్నట్టు స్టేట్లో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్గా లేదు. ఏ రాష్ట్రాల్లో అయితే మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలి అని అనుకుంటుందో వాళ్ళు స్పెషల్ మెజారిటీ అంటే 2/3 మెజారిటీతో ఒక అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి ప్రెసిడెంట్కి పంపగలిగితే పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వగలిగితే మనకు స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ వస్తుంది. మళ్ళీ అది ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ని మళ్ళీ తీసేయాలన్నా కానీ ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పార్లమెంట్కి పంపాలి. పార్లమెంట్ మళ్ళీ దాన్ని ఒక యాక్ట్ పాస్ చేసి ప్రెసిడెంట్కి పంపిస్తే అది సింపుల్ మెజారిటీ. పార్లమెంట్ మళ్ళీ సింపుల్ మెజారిటీతోనే చేయాలి. అసెంబ్లీ వచ్చేసి స్పెషల్ మెజారిటీతో బిల్ పాస్ చేసి పంపగలిగితే మాత్రమే మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు 2019లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని స్క్రాప్ చేయాలనేసి రెజల్యూషన్ పాస్ చేసి స్పెషల్ మెజారిటీతో రిజల్యూషన్ పాస్ చేసి యూనియన్ గవర్నమెంట్కి పంపారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ దాని మీద ఎలాంటి డెసిషన్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కంటిన్యూ అవుతూ ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే దేశంలో ఓన్లీ ఫ్యూ స్టేట్స్ అంటే కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో మాత్రమే మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో ఒకటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే ఉంది. సో లెజిస్లేటివ్ కౌన్సిల్లో మళ్ళీ కౌన్సిల్కి ఎన్నిక మళ్ళీ వీళ్ళు డైరెక్ట్గా పబ్లిక్తో ఎన్నిక కాకూడకుండా డిఫరెంట్ కేటగిరీస్, కొంతమంది గవర్నర్ కోటాలో అంటే గవర్నర్ కోటాలో ఉంటారు, కొంతమందిని ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు, కొంతమందిని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు, కొంతమందిని టీచర్స్ ఎన్నుకుంటారు, కొంతమంది ఎమ్మెల్సీస్ని, కొంతమందిని లోకల్ బాడీస్లో ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటారు. సో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్ ప్రక్రియ కూడా యూనిఫామ్గా ఉండదు. దీన్ని డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ పర్సంటేజ్ ఆఫ్ ద కౌన్సిల్ మెంబర్స్ని డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి ఎన్నుకుంటారు టు రిప్రజెంట్ వాళ్ళని లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆ పర్టికులర్ సెగ్మెంట్స్ని రిప్రజెంట్ చేసేదానికి టీచర్స్ అని, లోకల్ బాడీస్ అని, లేకపోతే గవర్నర్ కోటా, తర్వాత ఎమ్మెల్యేల కోటా, తర్వాత గ్రాడ్యుయేట్స్ కోటా, రకరకాలుగా ఈ డిఫరెంట్ కేటగిరీస్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. సో జనరల్గా లెజిస్లేటివ్ కౌన్సిల్ పెద్ద దాన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకొచ్చే బిల్లుని అట్ ద బెస్ట్ ఫస్ట్ టైం ఒక 3 months తర్వాత సెకండ్ టైం అదే బిల్లుని అసెంబ్లీ పాస్ చేసి తీసుకురాగలిగితే ఇంకొక 1 month అంటే ఫర్దర్గా ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకొచ్చిన ఒక బిల్లుని డీటెయిల్డ్గా స్టడీ చేసి దాన్ని మళ్ళీ ఏదన్నా సజెషన్స్ ఇచ్చి లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఇచ్చి పంపించేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఏదైనా ఒక ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో వైసీపీకి మెజారిటీ ఉంది, లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉంది. ఈ క్రమంలో కూటమి ఏదన్నా బిల్ తీసుకొచ్చి అసెంబ్లీలో పాస్ చేస్తే దాన్ని వైసీపీ పార్టీ దాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో కొంతవరకు హోల్డ్ చేయొచ్చు, అట్ ద బెస్ట్ 4 months హోల్డ్ చేయొచ్చు. ఆ తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ అది వాళ్ళ బిల్లుని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా పాస్ చేసి గవర్నర్కి పంపితే గవర్నర్ అసెంట్ ఇవ్వక తప్పదు. ఈ క్రమంలో ఒక పార్టీ అపోజిషన్లో ఉండే పార్టీ మెజారిటీ కౌన్సిల్లో ఎక్కువ ఉండి రూలింగ్ పార్టీకి సంబంధించిన మెజారిటీ అసెంబ్లీలో ఉంటే కొంచెం ఈ లెజిస్లేటివ్ యొక్క లెజిస్లేచర్ని కొంచెం స్లో చేసేదానికి హెల్ప్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏదైతే ఎమ్మెల్సీ ఉందో ఒక కన్స్ట్రక్టివ్ సలహాలు ఇచ్చేదానికి లెజిస్లేటివ్ కౌన్సిల్ చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటుంది.
సో ఇవంటి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ ఈరోజు హిందీ పేపర్లో. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. సో మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కవచ్ వర్క్ అండి. ఇది మనకు జనరల్గా మనకు రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన దాంట్లో బేస్ చేసుకొని దీని గురించి న్యూస్లోకి రావడం జరిగింది. కవచ్ అనేది జనరల్గా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ మెకానిజం అండి. ఎప్పుడైతే ట్రైన్ సర్టన్ స్పీడ్లో వెళ్తున్న స్పీడ్ లిమిట్స్ ఎక్సీడ్ అయ్యి వెళ్తున్న క్రమంలో డ్రైవర్ ట్రైన్ని కంట్రోల్ చేయలేని పక్షంలో ఆటోమేటిక్గానే ఈ కవచ్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఇది ఆటోమేటిక్గా ట్రైన్ని స్పీడ్ని కంట్రోల్ చేసి యాక్సిడెంట్ కాకుండా డీరైల్మెంట్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఇండిజీనియస్లీ డెవలప్ చేశారండి. రైల్వే సిస్టమ్ ట్రైన్స్ ప్రొటెక్షన్ కోసం అనేసి పర్టికులర్లీ సేఫ్టీ మెకానిజం మెయింటైన్ చేసేదానికి. అండ్ ఇండిజీనియస్లీ ఇది డెవలప్ చేసింది వచ్చేసి ఇండియన్ రైల్వేస్ అండి. సో ఇది ప్రధానంగా మనకు కవచ్ గురించి. కవచ్ కానీ ప్రాపర్గా వర్క్ అయ్యి ఉంటే నేను రీసెంట్గా జరిగిన వెస్ట్ బెంగాల్లో ట్రైన్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది పెద్ద యాక్సిడెంట్ని తప్పించేదానికి ఆస్కారం ఉండేది. సో ఇప్పటికీ ఇది కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ మెకానిజం ఇండియాలో ఇంప్లిమెంటేషన్లో ఉన్న అన్ని రైల్వే ట్రాక్స్ అన్నిటికీ ఈ కవచ్ సిస్టమ్ కిందకి తీసుకురావాలా. యాజ్ లాంగ్ యాజ్ ఈ కవచ్ సిస్టమ్ మీదకి మోస్ట్ ఆఫ్ ద ట్రైల్ ట్రాక్స్ రానన్ని రోజులు ఖచ్చితంగా అక్కడక్కడ ఇలాంటి మేజర్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి యాక్సిడెంట్స్ అన్ని ప్రివెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇండియాలో ఉన్న రైల్వే ట్రాక్స్ అన్నింటినీ కూడా ఈ కవచ్ నెట్వర్క్ కిందకి తీసుకొచ్చి రైల్వే యాక్సిడెంట్ జరగకుండా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కొంచెం త్వరితగతిని ఇది ఈ కవచ్ నెట్వర్క్ మెకానిజంని అన్ని ట్రాక్స్కి పొందుపరచాలనేది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న డిమాండ్. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పీడీ మేరలో ముందుకు తీసుకెళ్తే ఇలాంటి మేజర్ ట్రైన్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది.